చాలా రోజుల తర్వాత మనమైతే క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయినాం. హే గైస్, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు యూసఫ్ బ్లాగ్స్. నేను మీ అయూబ్ షరీఫ్ని. ఇవాళ వెదర్ అయితే సూపర్ ఉండే. ఇక మనం ఆడగాడానికి అయితే వెళ్ళిపోయినాం. నేను, రేహాన్ భాయ్, ఇంకా సుఫియాన్, ఇంకా మా తమ్ముడు ముదస్సిర్, ఇంకా ఆవేజ్ భాయ్ అందరూ వచ్చేసారు. మనమైతే మెల్లమెల్లగా గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోతే మన గడ్డి గ్రౌండ్ మొత్తం గడ్డితో ఫిల్ అయిపోయి ఉన్నది. మన గడ్డి గ్రౌండ్ పక్కకి సిమెంట్ బ్రిక్స్ కంపెనీ అయితే ఉండే. అదైతే మనకు తెలిసిన వాళ్ళేది. ఇక అక్కడనే క్రికెట్ ఆడడమే ఫిక్స్ అయిపోయినాం. ఇక అక్కడనే మనం ఫీల్డింగ్ అయితే సెట్ చేసుకున్నాం. మెల్లమెల్లగా టీంలు అయితే కోరుకున్నాం. ఇక మనం టీంలో అయితే ఒకళ్ళు తక్కువ పడుతున్నారని మన రేహాన్ భాయ్ ఇట్లా వేసాను 1, 2, 3 అని. ఇలాంటి ప్రాసెస్ మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ అయితే చేసుకోండి ఒకటి. అంతా అయిపోయిన తర్వాత అందరైతే ఫీల్డింగ్ అయితే వెళ్ళిపోయారు. నేనైతే సెకండ్ వచ్చేసిన. ఫస్ట్ టైం ఆవేజ్ వచ్చిండు. ఇక ఆవేజ్ తర్వాత మనది బ్యాటింగ్. ఇక నేనైతే సెకండ్ కదా అని నేనైతే ఫీల్డింగ్ అయితే వెళ్ళిపోయినా. ఆ తర్వాత 2 అవర్స్ అయిపోయిన తర్వాత మన అక్మల్ భాయ్ బౌలింగ్లో మన ఆఫీస్ అయితే అవుట్ అయిపోయింది. ఇక తర్వాత నాదే బ్యాటింగ్ ఉండి నేనైతే బ్యాటింగ్ పిచ్కి అయితే వెళ్ళిపోయినా. చాలా రోజుల తర్వాత క్రికెట్ అయితే ఆడినాం. ఇక క్రికెట్లో మనం సర్కిల్ అయితే కొంచెం డ్రాప్ అయినట్టు. ఇక అందులో నేను 4 అయితే 4 కొట్టేసిన. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే ఎవరు కొట్టలే. ఇక నేనైతే ఫస్ట్ వచ్చేసిన. ఆ తర్వాత నాదే ఫస్ట్ బ్యాటింగ్ ఉండి ఇక ఫస్ట్ బ్యాటింగ్లో అయితే నేను ఫస్ట్ సారి ఒకటే కొట్టేసిన. ఆ తర్వాత డిసప్పాయింట్ అయిపోయినా. ఇక మెల్లమెల్లగా అందరైతే ఆడేసారు. మన మ్యాచ్లో అయితే ఒకళ్ళు జోరుట్లకైనా కనబడ్డాడు. ఇతనైతే మొత్తం జోరుట్లకైనా ఆడిను. తన పేరేమో అహ్మల్. ఇక ఇతను ఫస్ట్ వచ్చేసి నా బ్యాటింగ్ అతనికి ఇచ్చేసిన. ఇక గల్లీ క్రికెట్ అంటే బౌలింగ్ అయితే లొల్లి పెట్టుకుని అయితే ఈజీ, అది కామనే. వీళ్ళేమో ఇట్లా లొల్లి పెట్టుకుని ఒకసారి వినండి మీరు కూడా. మన అహ్మల్ అయితే అవుట్ చేయడానికి అయితే కొంచెం కష్టంగానే ఉండే. ఎందుకంటే అతనైతే ఘోరంగా ఆడిండు. మొత్తం టెస్ట్ ప్లేలకన్నా ఆడిండు. ఇతని గురించి 2 మాటలు అయితే విందాం. అహ్మల్ కే బారే మే బోలియే. नहीं बोलते पुजारा बहुत डेंजर प्लेयर है, पुजारा का बाप है. మంచిగా 5 మ్యాచెస్ అయితే ఆడినాం మనం. మెల్లమెల్లగా వెదర్ అయితే ఘోరంగా కూల్ అయిపోయింది. మళ్ళీ వర్షం కూడా పడుడు స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే వర్షం బాగానే పడుతుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది అనుకున్నాం. మీకు మనం సిరిసిల్ల వాగితే చూపెడితే ఒకసారి చూద్దాం పడదండి. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం పీస్ఫుల్ ప్లేస్, మస్తు సుకూన్ అనిపిస్తుంది. ఆ తర్వాత నేను మా ముదస్సిర్ ఇద్దరం కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఠీక్ హై గైస్, నెక్స్ట్ వ్లాగ్ में अल्लाह हाफिज़.